ఆలోచిద్దాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి పోదాం మనం ముందుకు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మనమందరము దేవుని సన్నిధిలో దేవుని కొరకు మాత్రమే మనం ఇలాంటి కూడికలన్నింటినీ ఏర్పాటు చేస్తుంటాం. అది ఆరాధన కావచ్చు, లేదా ఒక కృతజ్ఞత కూడిక కావచ్చు, లేదా ఒక గృహ కూడిక కావచ్చు, లేదా ఒక బహిరంగ కూడిక కావచ్చు. ఏ కూడిక అయినా సరే మనం దానిని నిర్వహిస్తున్నప్పుడు మన మధ్యలో యేసుక్రీస్తు ఉంటారని, అలాగనే ఆయన తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుడు మన మధ్యలో ఉంటాడనే జ్ఞానాన్ని మనం అందరం కలిగి ఉన్నాం. చూద్దాం, ఇక్కడి నుంచి మొదలు పెడదాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గర మొదలు పెడతాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడు, తన కుమారుడిగా ఎంచినటువంటి ఆత్మీయ కుమారుడిగా ఎంచినటువంటి తిమోతికి రాసిన ఉత్తరంలో మొదటి ఉత్తరంలో రాశారు ఈ మాట. ఒకవేళ నేను ఆలస్యం చేస్తే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియాలని ఉత్తరం రాస్తున్నా అన్నాడు. జనులు అనే దాని మీద ఒక అంకె ఉంది, చూడండి ఒకసారి. కింద పుట్టట్లో దానికి ఏమర్థం ఉందో చూడండి. బయట అసలు ఇది ఒక అద్భుతమైనటువంటి పదజాలం. జనులు ఎలాగో అని అన్నట్టే దాంట్లో పుట్టోట్ల పైన ఒక అంకేసి కింద ఎవరేసంటే ముందు నువ్వు ఎలాగుంటున్నావు అని అడిగారు ఆయన. జనులు అలాగనే అమ్మయ్య ఇది మనకు కాదు జనాభా కానీ అనుకుంటారేమనే డౌట్. అమ్మయ్య ఇది మనకు కాదులే వినేవాడికిలే అని అనుకుంటామేమో అని కింద పుట్టినోట్లో రాశారు. ఏం రాశారు చూసారు? ముందు నువ్వు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియాలని రాస్తున్నాను. నీవెలాగో అంటే దాంట్లో మనం ఉన్నావా? దావి సార్ నేనున్నానా? వెంకట్ సార్ మీరున్నారా? జనులు అనేసరికల్లా ఇది ఏదో చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోపమే అని ఏది పడితే అది వాళ్ళకి చెప్పడమే కానీ మనం ఎప్పుడు ఆచరించేది ఉండవు. కాబట్టి వాళ్ళకని చెప్తే వాళ్ళకని అనుకుంటారేమో అని ముందే అక్కడ దాన్ని పాయింట్అవుట్ చేసి కింద పుట్టినోట్లో రాయించారు. ఏమని రాయించారంటే ముందు నువ్వు ఎలా ఉండాలి. ఎక్కడ? సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల. ఎందుకు ఈ సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో ఎందుకు రాయాల్సి వచ్చిందట? ఎందుకంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైంది. సంఘము సత్యమునకు స్తంభములాగా ఉందంట, ఆధారమై ఉంది. వాళ్ళు ఒకసారి నేను వెనక్కి వెళ్ళి సత్యం అంటే ఏంటో చెప్పండి ఒకసారి చూద్దాం. వాక్యం అనగా నేను అదే చెప్తుంటాను ఎప్పుడు మీకు. వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పినటువంటి యేసు ప్రభు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాలనేసరికల్లా మనకు కనపడేదల్లా కేవలం ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే కనపడతారు. అంటే ఇప్పుడు ఈ సంఘము యేసుక్రీస్తుకు సంబంధించింది, యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని ఉన్నది అని అర్థం. అందుకే మనకు ఒక కంటత వాక్యం అక్కడక్కడ గోడల మీద వాటి మీద రాసి ఉంటాయి. ఎప్పుడు ఒక ఆయన ఉంటారు, ఆయన రాసుకుంటూ పోతుంటాడు అన్నీ అక్కడ పట్టారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. యేసు నేనే మార్గము సత్యమును జీవమును నేనే అని రాశారు. ఆయన చెప్పారు, ఆయన ప్రత్యేకంగా సత్యం అంటే నేనే అన్నారు ఆయన. ఇప్పుడు ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది కనుక ఆ సంఘంలో నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నారు. నేను ఇంకొక విషయం చూస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం
21, 22 వచ్చిన చూస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. మీరందరూ దేవుని ఆలయంగా కట్టబడుతున్నారు అన్న. అందుకోసం హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాశారంటే మనమే ఆయన ఇల్లు అని రాశారు. నేను సంఘాన్ని గురించి చూస్తున్నాను. ముందు సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో అది ఆలోచించే ముందు అసలు సంఘం అంటే ఏంటి చూస్తున్నాను నేను. సంఘం అనగా దేవుని మందిరం, అదే చూసామా మనం. అనగా దేవుని ఇల్లు, అదే కదా మనం చూస్తాం. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంఘంగా కట్టబడుతున్నాము అని చూస్తాం. ఆ ఇల్లు మనమే అని చూస్తాం. నేను ఇంకో విషయం కూడా చూస్తాను. నేను పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 వచనం చూస్తాను ఒకసారి. 4వ అధ్యాయం 17 వచనం చూస్తున్నాను నేను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైనటువంటి వాళ్ళ గతి ఏంటి అని ప్రశ్న వచ్చింది. ఇప్పుడు తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు కదా. చాలామంది ఏమనుకుంటారంటే చాలా రకాలు అనుకుంటూ ఉంటారు వాళ్ళంతా. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ముందే మనకు రాయించి ఇచ్చారు. ఏమని రాయించారు తెలుసా? తీర్పు ఎక్కడట? తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? కేవలం క్రీస్తు సంఘంలో తీర్పు స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. అందుకే మనమే ఆయన ఇల్లు అని చూశాను నేను. మనమే దేవునికి ఆలయంగా కట్టబడుతున్నామని చూసాము. మన ఇల్లు దేవునిది, ఆ దేవుని ఇల్లే సంఘం అని చూసినాక తీర్పు అనగా జడ్జిమెంటు ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? దేవుని ఇంటి యొద్ద అనగా క్రీస్తు సంఘం యొద్ద మాత్రమే తీర్పు మొదలవుతుందంట. ఇప్పుడు ఇలా తీర్పు సంఘంలో అనగా క్రీస్తు కట్టినటువంటి ఆ సంఘంలో ప్రారంభించబడితే సువార్తకు అవిధేయులైన వారు అనగా సంఘంలో ఎలా పడితే అలా నడిచేవాళ్ళు అని అర్థం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను సుధాకర్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను మీ అందరినీ ఏదో భ్రమలోనికి నెట్టేయడానికి రాలే. మిమ్మల్ని అందరినీ భ్రమలో పెట్టడానికి కానీ మీ అందరికీ లేనిపోని విషయాలన్నీ చెప్పి మీ మనసుకు సంతోషం కలిగించడానికి రాలేదు నేను. అసలు శిశుల వాక్యం ప్రకటింపబడగానే సత్యనందమే అసలు శిశుల వాక్యం ప్రకటించబడగానే ఏం జరిగిందో తెలుసా? వారు హృదయంలో పొడవబడిందంట. పొడవబడగానే వాళ్ళందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే అయ్యలారా మేమేం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ముందు అది తెలియలేదు. తెలియక వాళ్ళు బరబ్బ కావాలనుకున్నారు. యేసుప్రభు అవసరం లేదనుకున్నారు. ఆ యేసుప్రభునే వాళ్ళేమనుకున్నారంటే వీడు మరియ కుమారుడు కాదా, వీడు వడ్లవాని కుమారుడు కాదా, దీనికి ఇక్కడ ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని తృణీకరించారు ఆయన్ని. కానీ వాళ్ళకి అసలు వాక్యాన్ని పేతురు గారు అక్కడ పెంతుకొస్తు పండగ దినం రోజు చెప్తే అసలు నిజం తెలిసిన తర్వాత వాళ్ళ హృదయంలో పొడవబడ్డప్పుడు, వాళ్ళు నొచ్చుకున్నప్పుడు వాళ్ళు రక్షణ వైపు మళ్ళీ 3000 మంది ఒక్కరోజే బ్యాప్టిజం పొంది సంఘాలు చేయాలి. నేను అందుకే అదే చెప్తున్నాను, మీ అందరినీ నేనేం భ్రమలోకి నెట్టేయడానికి రాలేదు. అసలు నేను మనం అనుకుంటాం ఇంత సేఫ్ సైడ్ ఇక్కడ ఉన్నామని, వర్షం వచ్చినా పిడుగులు పడ్డా మనకేం కాకుండా మనకు ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఉందని, మనం ఇక్కడ ఒక 60-70 మందితో మనకి ఇక్కడ ఒక స్థానిక సంఘం ఉందని మనం విర్రవీగుతుంటాం. కానీ దీనిని ప్రారంభించడానికి ముందుగా అక్కడ తాటాకులు మాకుండేది. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, అక్కడ మొదలుపెట్టి 20 ఏళ్ళు ఎంత కష్టపడితే ఇది నిలబడిందో, ఇక్కడ ఎంత కష్టం ఎదుర్కొంటేనో, ఎన్నెన్ని శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటేనో ఇది ఇక్కడ నిలబడింది. ఈ స్థానిక సంఘాన్ని గురించి చూస్తున్నాను నేను. బైబిల్ గ్రంథం ఏం రాశారు? ఇది సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నటువంటి సంఘం ఇది. ఈ సంఘంలో ప్రజలు ఎలాగో ఉండాలి, జనులు ఎలాగో ఉండాలి, వీళ్ళందరినీ పక్కన పెడితే నువ్వు ఎలాగ ఉండాలో నీకు తెలియాలని ఉత్తరం రాస్తున్నాను అన్నాడు ఆ పౌలు గారు. తిమోతి అంటే అంత ఆషామాషి వ్యవహారమా? తిమోతి
అపోస్తలుడైన పౌలుకి అత్యంత ఇష్టమైనటువంటి వాడు. ఆఖరికి తిమోతిని గురించి పౌలు గారు చాలా సమయాల్లో చాలా సంగతులు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈయన నా కుమారుడు అని, నా కుమారుడు అంటూ సంబోధించేవాడు. అలాంటి తిమోతికి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, సంఘంలో ఈ ప్రజలందరూ ఎలా ఉండాలో అది మీకు తెలియాలని నేను ఉత్తరం మీకు రాస్తున్నాను. ఇప్పుడు సంఘం అనగా మనమే అని, సంఘం అనగా దేవుని ఇల్లు అని, ఆ సంఘము యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి కట్టబడి విలువ పెట్టి కొనబడినటువంటి సంఘం కనుక, ఇది క్రీస్తు సంఘము కనుక, ఈ క్రీస్తు సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో అది మీ అందరికీ తెలియాలని రాస్తున్నాను. ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, సహజంగానే, చాలా సహజంగానే స్థానిక సంఘాల్లో ఎలా పడితే అలా ఉంటుంటాం. మనం లోపలికి వచ్చామా మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. కొన్ని బయటే ఉన్నామా, ప్రార్థన మానేసి బయట ఉన్నామా, అక్కడ కూడా మన ఇష్టం వచ్చినట్టు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ, దేవుని కొరకు మనం జీవించడం కానీ, ఇలాంటి సంఘటనలను పక్కన పెడతారు కనుకనే ఇప్పుడు ఏం చెప్పారంటే, తీర్పు ఎక్కడ మొదలవుతుందని చెప్పారంటే, స్థానిక సంఘంలోనే, క్రీస్తు సంఘంలోనే తీర్పు స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి. అలా సంఘంలో స్టార్ట్ అయినప్పుడు సంఘంలో రెండు విధాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఎక్కడ చూసినా రెండు విధాలే ఉంటారు. దేవుని మీద భయం భక్తి ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు, దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళు ఇంకో గ్రూప్ ఉంటారు. ఎక్కడ చూడు వాడు రెండు గ్రూపులే ఉంటారు. అలా రెండు గ్రూపుల్లో మొదటి గ్రూపు ఎత్తబడినప్పుడు, రెండో గ్రూపు విడవబడినప్పుడు తీర్పు ఇక్కడి నుంచే మొదలైతే సువార్తకు అవిధేయులైనటువంటి వాళ్ళ గతి ఏంటి అని ప్రశ్న వచ్చింది. అందుకే ముందుగా నేను ఏం చేస్తానంటే, సంఘం యొక్క క్రమశిక్షణ గురించి ఆలోచిస్తాను. నేను సంఘం ఏం చేయాలి, అసలు సంఘము ఎలాగూ నడవవలెను, ఇదే కదా మనం ఆలోచించేది. కాకనే సంఘం ఎలా నడవాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ముందుగా నేను చూస్తున్నాను అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూస్తాను. నేను అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చూస్తాను. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. ఆదిమ అపోస్తలులు ఆదిమ సంఘంలోనికి వారు 3000 మంది బ్యాప్టిజం పొందినప్పుడు, సంఘంలో వాళ్ళని ప్రభువు తీసుకొచ్చి చేర్చినప్పుడు, క్రీస్తు సంఘముగా వాళ్ళందరూ సమకూర్చబడినప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు లిస్ట్ ఇచ్చారు. అక్కడ ఏంట్రా లిస్టు, ఏంటా లిస్టు? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు ఎంత క్రమంగా, ఎంత మర్యాదగా, ఎడతెగక అంటే అర్థం ఏంటో తెలుసు? ఎడతెగక అంటే ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు అని అర్థం. ఒక్క ఆబ్సెంట్ కూడా లేదని అర్థం. ఏం చేస్తున్నారంటే, ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అంటే ఏంటి? మళ్ళీ లోపలొచ్చి అందరితో కలిసి సహవాసంగా వాళ్ళు కలిసి ఉండడానికి గురించి మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పే బోధ వింటున్నారని చెప్పారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయుట యందును. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ యేసుప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాల్గొనే విషయంలో స్థానిక సంఘం ఎంతో క్రమశిక్షణతో ఉందంట. అది ఎడతెగక అనే పదం రాయబడింది. అంటే ఎడతెగక అనగా ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా. నేను ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు మీతో. అంటే ఈ మాట నేను ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ఇప్పుడే నేను సత్యానంద గారితో నేను అక్కడ కూర్చొని ఒక చిన్న విషయం చెప్పాను ఆయనకి. ఏంటంటే, అమ్మయ్య ఈరోజు కొంచెం అటెండెన్స్ ఉంది, ఏం పర్లేదులే పాపం, పిల్లలు వండి తీసుకొచ్చిన దానికి న్యాయం జరిగింది అన్న. అంటే నేను ఒక అల్ప సంతోషి. ఎంత అల్ప సంతోషం అంటే, నేను నాకు కుడిమిస్తే చాలు పండగ అన్నట్టుంది. ఇప్పుడు నాకు ఓ 10 మంది వచ్చినా వాళ్ళే, వాళ్ళు రక్షింపబడటానికి వాళ్ళు మాత్రం ఆయన భయం భక్తితో వస్తున్నారులే అని నేను సంతోషపడాల్సిన పరిస్థితి. మిగతా మెజారిటీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం అయితే, వాళ్ళకి ఇష్టం లేకపోతే. నేను ఇప్పుడే వచ్చినప్పుడు అమ్మగారితో చెప్పాను, నేను ఖచ్చితంగా ఈ మాట అంటమ్మా, నేను వాళ్ళందరినీ వాళ్ళ మనసులో వచ్చుకున్నా అంటా అన్న. ఏంటది? మీ ఇద్దరు వర్షాలు వస్తున్నాయి,
అగో అలాంటి రెయిన్ కోట్లు వేసుకొని వస్తున్నాం మేము. వస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకి అందరూ వస్తారా రారా అని ఒక డిస్కషన్ చేస్తున్నాం మేము ఇద్దరం కలిసి. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఆ డిస్కషన్ చేస్తుంటే ఆమెతో ఏం చెప్పానంటే, అమ్మ బాగా వర్షం పడుతుంది అనుకో, ముమ్మరంగా నాట్లు జరుగుతుంటే వర్షంలో నాట్లు వేస్తారా వేయరా అని అడిగా. వేస్తారా వేయరా? బాగా వర్షం వస్తుంది అనుకోండి, సుధాకర్ సార్ ఆటో మన ట్రాక్టర్ వేసుకొని పోయి దున్నుతాడా? బాగా వర్షం వస్తుంది అనుకోండి, మా రామ్ సార్ పోయి పని చేస్తారా చేయడా? ఒకవేళ బాగా వర్షం వస్తే ఇంట్లో పని చేస్తారు, వర్షం రాకపోతే బయట పనులు చేస్తారు. అవునా కాదు? కానీ అదే వర్షం వచ్చిందని అబ్బా అంత జిగట ఉంది అయ్యగారు, అంత బురద ఉంది అయ్యగారు, అందుకే రాలేకపోయిన ప్రార్థనగా అంటాడు. ఎంత సులువైన సంగతి అది. వర్షం వస్తే నాట్లకు పోతారు, వర్షం వచ్చినా పనులు చేస్తారు, వర్షం వచ్చిన పండగలకు పోతారు, వర్షం వచ్చిన పబ్బాలకు పోతారు, వర్షం వచ్చిన ఊర్లకు పోతారు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏం జరిగిందంటే, వర్షం వస్తుంది అయ్యగారు, అంత బురద ఉంది, ఇంకొచ్చి రాలేదు, నవ్వు చనిపెడుతుందని రాలేదంట ప్రార్థన. కానీ ఒక గొప్ప సంగతి ఏముందంటే, ఇక్కడ యేసు ప్రభు ఉంటారు, తండ్రి అయిన దేవుడు ఉంటారు ఇక్కడ. కానీ వాళ్ళతో గడపడం మానేసి పొలాలలో గడపడం మనకి ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు దానికోసమే మా ఇద్దరు డిస్కషన్లో ఇంకొక విషయం కూడా వచ్చింది. ఏంటంటే అది అక్కడికి పోతే డబ్బులు వస్తాయి, కానీ ఈడికి వస్తే ఏమవుతుంది? పనికి పోతే డబ్బులు వస్తాయి కాబట్టి వాడు తడిసినా పోతాడు, వాడు ఎండినా పోతాడు, వాడు గడగడ లాంటి చలి వచ్చినా పోతాడు వాడు, ఎందుకంటే డబ్బులు వస్తాయి. మరి ఈడికి వస్తే ఏమవుతుంది? వచ్చే డబ్బులు పోతాయి, కానీ అందుకు రావట్లేదు. నేను అందుకే మీ అందరికీ ఒక సంఘంలో, స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, ప్రార్థన చేయడం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ఈ అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే ఎడతెగగా ఉండాలి, ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా. నేను చాలా గర్వంగా ఫీల్ అయిపోతాను. నాకు చాలా గర్వం. ఎప్పుడో ఒక్కనొక సమయంలో మా దావీదు లాంటి వాడు కూడా సైకిల్ ఇవ్వకపోతే ఒక్క ఆదివారమే ప్రార్థనకు పోలే. నేను నా ఇంతకాలం సర్వీస్లో నాకు ఆబ్సెంటే లేదు, కేవలం ఒకటే ఆబ్సెంట్. అది కూడా నేను ఇక్కడ ప్రార్థన పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు నైట్ ప్రార్థనలు ఉండేవి. నేను ఎక్కడికైనా ప్రార్థనకు పోవడానికి నాకు కనీసం సైకిల్ కూడా దొరకక ఆ నైట్ నేను ప్రార్థనకు పోలేకపోయినా. అదొక్కటే ఆబ్సెంట్ నా జీవితంలో సేవలో. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఒక సంవత్సరం వచ్చేసరికి 52 ఆదివారాలు వస్తే ఈ 52 ఆదివారాల్లో మీకు ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి ఆలోచించండి ఒకసారి. మీరు బాగా రెగ్యులర్గా వస్తాం, 40 వస్తాం, లేదా 45 వస్తాం. మధ్యలో ఏం జరిగిందంటే ఉండి మా బామ్మర్ది వచ్చింది అయ్యగారు అంటాం, లేదా ఉండి మా చెల్లెలు పిలిచింది అయ్యగారు అంటాం, లేదా ఉండి మా ఇంటికి అల్లుడు వచ్చింది అయ్యగారు అంటాం, లేదా ఉండి ఈరోజు తప్పలేదు అయ్యగారు నాకు అంటాం. ఏం తప్పలేదు? ప్రార్థన మానేయక తప్పలేదండి. కానీ ఎప్పుడైనా అన్నం తినడం మానేయడం తప్పలేదు అయ్యగారని అన్నం తినకుండా మనుకుంటారు ఎవరైనా? ఏమంటే రామ్ సార్ ఇవాళ అన్నం తినడం కుదరలేదు అయ్యగారు, నాకు బిజీగా ఉన్నా, నేను అన్నం తినడం నాకు తప్పలేదు, అన్నం తినకుండా ఉండడం తప్పలేదని అంటారా ఎవరైనా? ప్రార్థన మానేయడం తప్పలేదు అయ్యగారు అంటాడు. కానీ ఇక్కడ స్థానిక సంఘం ఎలా ఉండాలని చెప్పారంటే, అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగకుండా ఉండాలంటే ఇంత క్రమశిక్షణ పాటించాలి స్థానిక సంఘం. నేను అందుకే పిల్లలందరినీ గట్టిగా అరుస్తుంటాను. నేను కంట్రోల్ చేయాలి, పిల్లల్ని తల్లిదండ్రులే కంట్రోల్ చేయాలని గట్టిగా అరుస్తుంటాను. నేను నాకేమొచ్చింది మిమ్మల్ని అరిస్తే? నాకేమొచ్చిందంటే పరలోకం గ్యారెంటీగా వచ్చింది, ఇది నేను నమ్ముతా. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను నిలబెట్టినప్పుడు, నా పుస్తకం తెరిచినప్పుడు, నా గ్రంథం తెరిచినప్పుడు నేను ప్రార్థన క్రమంగా పెట్టినా లేదా అని లెక్క తీస్తే క్రమంగా పెట్టినని వచ్చేసింది అక్కడ రిజల్ట్. నాకు దానికోసం మీరు మా మనసును వచ్చుకుంటారు, మీ గురించి మీరు నా గురించి ఏమైనా అనుకుంటారు. అయినను సరే మీ అందరి మధ్యలో మాత్రం క్రమమైనటువంటిది. ఎందుకు? నేను మళ్ళీ చెప్తాను, నేను దాని గురించి రెండో భాగంలో చెప్తాను. నేను ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. నేను స్థానిక సంఘం ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలో దానికోసం ఒక సంఘం చేసినటువంటి నిర్ణయాన్ని సంఘం అందరూ కలిసి ఎలా అమలు చేస్తారో చూస్తున్నాను. నేను ఆది కాలంలో అపోస్తులందరూ కలిసి
స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కలిసి సంఘం అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. ఏంటో తెలుసు ఆ నిర్ణయం? ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే అని ఒక నిర్ణయం చేశారు. దానికోసం వాళ్ళందరూ కలిసి చేసిన పని ఏంటంటే తమకున్నటువంటి ఆస్తులన్నిటినీ తమకి ఎంత ఉంటే అంత, దావీదు సార్కు 1 ఎకరం ఉంటే 1 ఎకరం అమ్మేశారు. జిమ్మన్నకు ఒక 10 ఎకరాలు ఉంటే జిమ్మన్న 10 ఎకరాలు అమ్మేశాడు. సుధాకర్ సార్కి ఒక 20 ఎకరాలు ఉంటే ఆయన 20 ఎకరాలు అమ్మేశారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. పెట్టి ఎవరి అక్కర కొలది వాళ్ళందరికీ పంచిపెట్టాడట. వాళ్ళందరికీ ఇప్పుడు అందరూ సమానమే. దేవుని దృష్టిలో ఏ విధంగా సమానమో, పరలోకం అందరికీ ఎలాగో సమానమో, ఈ భూమి మీద మన జీవితం కూడా సమానంగానే ఉండాలని స్థానిక సంఘం ఏర్పడినటువంటి కొత్తలోనే ఎవడు గొప్ప ఎవడు తక్కువ దేవుని ముందు ఏమీ ఉండదని అందరూ ఆస్తులు అమ్మేసి ఒక చోట పెట్టేశారు. అప్పుడే ఇంటింట భోజనం చేసేసారు అందరూ. ఈరోజు దావీదు ఇంట్లో భోజనం చేస్తే సంఘం అందరు కలిసి తెల్లారి పొద్దున ప్రియాంక వాడి ఇంటికి పోయి చేశారు, ఆ తర్వాత జాయ్ వాడి ఇంటికి పోయి చేశారు, ఆ తర్వాత సురక్ష వాడి ఇంటికి పోయి చేశారు, ఇజ్రాయెల్ సార్ ఇంటికి పోయి చేశారు. ఇలాగూ ప్రతి ఇంట్లోనూ తింటూ వచ్చేసారు. అంతే, వాళ్ళకంటూ సొంత ఇమేజ్ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి నేను ఈ మాట చెప్పిన అనుకోండి, ఇజ్రాయెల్ సార్ అయ్యా స్థానిక సంఘాలు అలా ఉన్నాయి, మీరు ఇలా ఎందుకున్నారని అన్నాను అనుకోండి, ఏమవుతుంది? కానీ ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? ఒక భార్య భర్త ఉన్నారు. ఆ భార్య భర్తల పేరేంటో మీ అందరికీ తెలిసిందే. అననీయ సప్పీర్ అనే 2 భార్య భర్తలు ఉన్నారు. సంఘము చేసినటువంటి నిర్ణయానికి వాళ్ళిద్దరు లోబడలే. సంఘము చేసిన నిర్ణయానికి ఆ ఫ్యామిలీ లోబడలే. లోబడకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు తమ భూమిని అమ్మి కొంత సొమ్మే, చాలా లిటిల్ కొంత సొమ్మె తీసి బీరువాలో దాచుకొని మిగతా తెచ్చి ఇగో అయ్యా మేము మా పొలం అమ్మినమని తెచ్చి అక్కడ ఇచ్చేశారు. కొంత సొమ్మే. వాళ్ళ సొంత పొలం అమ్ముకొని, వాళ్ళ సొంత భూములు అమ్ముకొని అక్కడ తీసిపోయి పెట్టే ముందు ఏం చేశారంటే వాళ్ళు కొంచెం లిటిల్ చాలా తక్కువ సొమ్ము తీసుకొని బీరువాలో దాచుకొని మిగతా తెచ్చి ఇక్కడ ఇచ్చారు. అప్పుడు అక్కడ పేదరు గారు మిగతా వాళ్ళందరూ కలిసి అడిగారు, నిజం మాట్లాడండి, మీరు మాకు నిజం చెప్పండి, ఇంతకే అమ్మారా ఆ పొలాన్ని అని అడిగారు. అనగానే భర్త ఏం చేశాడంటే అవునవును ఎంతగా అమ్మాము అన్నారు. అప్పటికప్పుడు ఆయన కింద పడి చచ్చిపోయాడు. వాడు అననీయ చచ్చిపోగానే వీళ్ళందరూ కలిసి తీసపోయి పాతి పెట్టి వాళ్ళందరూ వస్తుంటే అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చింది ఇంట్లోకి. వాళ్ళ ఆవిడ ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ కూడా అడిగారు. ఏమని అడిగారు? నిజం చెప్పండి, మీ పొలం ఇంతకే అమ్మారా అని అడిగితే ఆయన కూడా ఇంటికాడ కూడబలుకొని వచ్చింది కాబట్టి అవునవును అంతకే అమ్మామన్నాడు. పేదరు గారికి బాగా కోపం వచ్చి, మీరు ఎందుకు ఒక దుర్మార్గమైనటువంటి విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు? మీరు మంచి విషయంలో కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తలు కాస్త చెడ్డ విషయంలో ఏకమై ఉన్నారేంటి? ఇప్పుడే నీ మొగుడిని పాతి పెట్టడానికి పోయారు, వాడు ఇంకా లోపలికే రాలేదు, అప్పుడే నువ్వు ఇలాంటి దారుణానికి ఒడిగాడతావు అంటే ఆ అమ్మాయి అక్కడ కూలిపోయి చచ్చిపోయింది. ఎందుకు? స్థానిక సంఘం చేసిన నిర్ణయానికి, సంఘ క్రమశిక్షణకు లోబడి ఉండకపోవడం వల్ల జరిగిన నష్టం అది. ఈరోజు ఏంటంటే అంత శీఘ్రంగా చేసిన తప్పుకు పనిష్మెంట్ రాకపోవడం వల్ల ఒకడికి గుండెకు నరాలు వచ్చేసి ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవించడం మొదలుపెట్టేశాడు. సంఘం అంటే విలువే లేకుండా పోయింది. నేను ప్రతిసారి నాకు ఇది ఒక మనోవేదన. అరే మనోళ్ళందరూ కలిసి ఒక సంఘం రా అని అనుకోవడం, వాళ్ళందరూ కలిసి ఇష్ట రాజ్యంగా దాంట్లో ఉండిపోవడం. వాళ్ళకి బైబిల్తో పని లేదు, బైబిల్లో ఉన్నటువంటి సత్యంతో పని లేదు, యేసుప్రభు శరీర రక్తాలతో పని లేదు. అంతా రాజకీయాలు, అంతా ఏది పడుతుంది నాయకత్వం, ఇవన్నీ కలిసి నడుపుతుంటారు. అందుకే స్థానిక సంఘం ఎంత క్రమశిక్షణతో ఉండాలని చెప్పబడిందంటే ఈ అవినయ సభ్యులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు స్థానిక సంఘం అనగా అది చేసినటువంటి నిర్ణయానికి సంఘం అంతా లోబడి ఉండవలసిందే. ఇప్పుడు మనం కూడా మన స్థానిక సంఘంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. స్థానిక క్రీస్తు సంఘం అనగా ఖచ్చితంగా పరలోకం చేరే సంఘం అని అర్థం. సత్యమైనటువంటి సంఘం అది, సత్యమునకు స్తంభం అది, మూలమైనటువంటి ఆధారం అది. అలాంటి సంఘంలో ఉన్నటువంటి మనము
20 ఏళ్ళు నేను ఎంత కష్టపడితే ఇది ఇక్కడ నిలబడి ఉందో మీరందరూ ఆలోచించండి ఒకసారి. దావీదు సార్ మీరందరూ ఆలోచించండి. 20 ఏళ్ళు నేను ఏం కష్టపడ్డానో, ఏం శ్రమ పడ్డానో, ఎన్ని అవమానాలు పొందానో, ఎన్ని చీత్కారాలు పొందానో, ఎన్ని చేస్తే ఇది ఇక్కడ నిలబడింది. ఒక సందర్భం వచ్చినప్పుడు నేనేదైనా ఇక్కడ నుండి చెప్పాను అనుకోండి, బయట నుంచి క్వశ్చన్స్ వస్తాయి మీ దగ్గర నుంచి, నాకు ప్రశ్నలు వస్తుంటాయి నాకు. అంటే నాకేం తెలియకుండానే మీరు ఇది చేయండి అది చేయండి అని అంటుంటాను. ఏమండి దావీదు సార్, నాకేం తెలియకుండానే 20 ఏళ్ళు నేను ఏం చేయకుండానే మీ అందరికి ఇంత స్వాతంత్రం వచ్చి, మీ అందరికి పరలోకం వచ్చే ఇంత పెద్ద ప్లాట్ఫారం రెడీ అయి ఉందా? నేను బయట సంఘాల గురించి మాట్లాడతాను, మన గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ నేనేదైనా నిర్ణయం చేసి మీకు చెప్పాను అనుకోండి, వెంటనే అనుకున్నటువంటి ఒకళ్ళో ఇద్దరు దాన్ని అపోజ్ చేయగానే 100 మంది కలిసి దాంట్లో డిస్కషన్స్ పెడుతుంటాం మనం. అరే మన బోధకుడు 20 ఏళ్ళు కష్టపడి దీన్ని నిలబెట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడే, మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన అంత కష్టపడి శ్రమ పడుతున్నాడే, మరి ఆయన చెప్పిన దాన్ని వెంటనే మాట్లాడకుండా అంగీకరిద్దాం, దాన్ని చేసేద్దాం అనే బుద్ధి జ్ఞానం మనకి ఎందుకు ఉండట్లేదు? ఏరా చాలా ఒక విషయం ఇక్కడ ఉంటే ఒక బోధకుడు చెప్పగానే దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నేను అందుకోసం మీ అందరి కోసం ఒక చిన్న విషయం చెప్తాను. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఉత్తరం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం, మొదటి ఉత్తరం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఏముందో? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము ఎలా నడుచుకున్నాం ముందు తెలుసుకోండి అన్నాడు. ఒక తండ్రి కొడుకుల్ని కూతుర్ని ఏ విధంగా పెంచి పోషించి సంరక్షిస్తున్నాడో ఆ విధంగా మేము మీకోసం కష్టపడ్డామని రాశాడు అపోస్తలుడైన పౌలు ఈ మాట. అంటే పౌలు గారు సంఘాన్ని తన సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ సువార్థికుడు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ చూసుకుంటున్నాడు కదా. అటువంటి అప్పుడు తండ్రి మాట జవదాటి ముందుకు వెళ్లాల్సినటువంటి అగత్యత ఎందుకు ఏర్పడుతుంది స్థానిక సంఘంలో? నేను ఇంకొక విషయం చెప్తాను. ఇదే అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను. 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూస్తాను నేను. ఇదియుగాక సంఘములన్నిటిని గురించి నాకు ఎవరు గురించి అంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2వ ఉత్తరం రాసినప్పుడు ఇది ఒక్క సంఘమే కాదయ్యా, నాకు ఉన్నటువంటి సంఘాలన్నింటిని గురించి నాకు చింత ఉంది అన్నాడు. ఇవియు కాక అన్నాడు. ఆ ఇవియు ఏంటో తెలుసా మీకు? ఏంటో తెలుసా ఆ ఇవియు అంటే ఏంటో? ఏమన్నా ఇవియు అని అన్నారు కదా, ఆ పైన ఉన్నటువంటి ఆ లిస్ట్ ఏంటో తెలుసా? ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు శ్రమలు పడ్డారో, ఎన్నిసార్లు ఆకలి దప్పులకు లోనయ్యారో, ఎన్నిసార్లు ఆయన ప్రమాదాల్లో పడిపోయారో, ఎన్నిసార్లు జైల్లో పడ్డారో, ఎన్నిసార్లు బంధువుల చేత హింసింపబడ్డారో, ఎన్నిసార్లు సొంత స్నేహితులతో వెన్నుపోట్లు పడిచాడో, ఇవన్నీ ఒక పెద్ద లిస్టు చెప్పి ఇవన్నీ నేను స్థానిక సంఘం కోసం పడ్డాను అంటే ఇంకా ఉన్నాయన్నాడు. ఇంకా ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నాడు. మరి ఇప్పుడు మీ ముందున్నటువంటి మీ బోధకుడైనటువంటి నేను, మీ సువార్థికుడైనటువంటి నేను 20 ఏళ్లలో నేను ఏం పడ్డానో మీకు తెలీదా? మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి హ్యాపీగా కూర్చోబెట్టడానికి 20 ఏళ్ల క్రితం నుంచి నేను ఏం చేస్తే మీరు వచ్చి ఇక్కడ హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు, మీరు పరలోకం వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మీరు ఏ విధంగా తీసుకోగలుగుతున్నారు, మిమ్మల్ని అందరినీ కూతుర్లలాగా కొడుకుల్లాగా నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో ఇది మీకు తెలీదా అనే క్వశ్చన్ వచ్చింది. పౌలు గారు చెప్పినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి సంఘానికి రాసిన దాన్నే నన్ను అన్వయించుకొని ఇక్కడ స్థానికంగా చెందినటువంటి చిన్న మునగాల క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. నేను నాకు సంఘానికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు
4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాశాడు చూద్దాం ఇప్పుడు మనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు ఉత్తరం మొదటి వచనం 4వ అధ్యాయం మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, సహోదరి మనులారా, నా సోదరి మనులారా, నా అన్నలారా, తమ్ముళ్ళారా, నా అక్కలారా, చెల్లెళ్ళారా అంటూ మొదలుపెట్టి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నా ఆనందం మీరే, నా కిరీటం కూడా మీరే అన్నాడు. నా కష్టం మీరే, నా శ్రమ మీరే, నా ఫలితం మీరే, అన్నీ మీరే అని రాస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత ఇది. ఇక్కడ ఒక 60-70 మంది కూర్చొని మనమంతా ఆరాధిస్తున్నాం దేవునిని. మనం అందరం 60-70 మంది కూర్చొని యేసుక్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం. మనమందరం కలిసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి విలువైనటువంటి సంఘంలో మనమందరం నివసించగలుగుతున్నాం. వీటన్నిటిని గురించి ఆలోచించేటప్పుడు అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో నువ్వు ఎలాగో ప్రవర్తించాలో నీకు చెప్పడం కోసం ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను రాశాడు ఆయన తిమోతికి. మనకి రావాలి ఆ హెచ్చరిక, మన గుండెలో గుర్తుకోవాలి. ఇప్పుడు నేను స్థానిక సంఘానికి వెళ్ళినప్పుడు అది ఆదివారం కానీ లేదా ఏదైనా ప్రార్థన కానీ నేను లోపల అడుగు పెట్టినప్పుడు లోపల నేను ఎలా ఉండాలి, లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎంత క్రమముగా మర్యాదగా ఉండవలను, ఇవన్నీ ఎవరు చెప్తే వస్తాయి? నేను ఇప్పుడు చిన్న చిన్న పిల్లల గురించి నేను అడుగుతున్నాను. నేను దావీదు సార్తో చెప్పాను. నేను ఒకరోజు పిల్లల్ని మీరు కట్టడి చేయాలన్నా, వాళ్ళని కొడితే ఎక్కడ ఏడుస్తారో అని, వాళ్ళని కట్టడి చేయడం కుదరదేమో అని వాళ్ళని అలా వదిలేస్తాను. ఎందుకంటే వాడు ఏడుస్తారేమో. మళ్ళీ నేను తీసుకొచ్చి దీనికి నేను నా మనవరాళ్ళ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు నా మనవరాలంటే నాకు ఎంత ప్రేమ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మా మనవరాల్ని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా అమ్మ అనే పిలుస్తారు. నేను మా అమ్మే అంట, అమ్మగారు కూడా మా అమ్మే అంటది. నా కూతురు కూడా ఆమె మా అమ్మ అని పిలిచింది. నా కొడుకు కూడా మా అమ్మ అని పిలుస్తాడు. నా కోడలు కూడా మా అమ్మ అని పిలుస్తాడు. అంటే ఇంటిల్లి పాదికి ఆమె ఎంత ఇష్టరాలో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కనపెడుతున్నారో లేదు కానీ ఫస్ట్లో ఆమె వచ్చినప్పుడు ఆమె వచ్చి పైకి ఇష్టారాజని నిలుస్తుండే. ఇప్పుడు కనిపెట్టండి మీరు, ఆమె వస్తే నా కోసం ఎదురు చూస్తుంటుంది ఆడ కూర్చొని, అంతే. ఇక్కడికి రాదు అసలు. కట్టడి చేసానో లేదా? నేను ఆయన కొట్టాను. లేదు, అరుస్తుంటే బలవంతంగా ఎత్తకపోయారు వాళ్ళు. వాళ్ళ మేనత్ ఎత్తకపోయేది బయటికి, లేదంటే వాళ్ళ అమ్మ ఎత్తకపోయేది బయటికి, అరుస్తుందని, అల్లరి చేస్తూ అక్కడికి పోతుందని. అలా ఆమె 4-5 సార్లు చూసిన తర్వాత 5వసారికి 6వసారికి అమ్మో అక్కడికి పోకూడదని అర్థమైంది. మరి మన పిల్లల విషయం వచ్చేసరికల్లా ఒకళ్ళు అల్లరి చేస్తే తాత ఎత్తుకుంటాడు, లేదంటే తల్లి ఎత్తుకుంటుంది, లేదంటే తండ్రి ఎత్తుకుంటాడు, లేదంటే బాబాయ్ ఎత్తుకుంటాడు, కాదుకూడదంటే నాయనమ్మ ఎత్తుకుంటుంది. ఏటో చేసి వాళ్ళందరినీ హ్యాపీగా చూస్తుంటే వాళ్ళకి గుండెకి నాణాలు వస్తాయి. తప్పేం లేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు మీకు జనులు ఎలాగో ప్రవర్తించాలో స్థానిక సంఘంలో తెలియాలి మనం. ఎందుకంటే ఆ స్థానిక సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అది నిన్ను పరలోకం తీసుకెళ్ళేది, నిన్ను పరలోకానికి నడిపించేది. అలాంటి సంఘంలో ప్రజలు ఎలాగో జీవించాలో తెలియాలంటే ముందు మనం సంఘంలో మనం ఎలాగుండాలో తెలియాలి. స్థానిక సంఘం అనగా ఇది దేవుని ఇల్లు అనే సంగతి తెలియాలి. మనమే ఆయన ఇల్లు అని కూడా తెలియాలి. మనందరినీ యేసు ప్రభు రక్తంలో విలువ పెట్టి కొన్నారనే సంగతి తెలియాలి. సిలువలో 3 మేకుల మీద ఆయన వేలాడడం ద్వారా మాత్రమే ఈ సంఘాన్ని ఆయన కొన్నాడనే సంగతి తెలియాలి. ఈ సంఘాన్ని ఆయన కట్టాడని తెలియాలి. ఈ సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరము అనే సంగతి తెలియాలి. మరి మనమందరము ఆ శరీరములో అవయవములు అనే సంగతి తెలియాలి. అప్పుడు మనమందరం చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా సంఘంలో జీవించగలం. దినదినము ఆత్మీయతలో అభివృద్ధి పొందగలం. దినదినము విశ్వాసంలో బలపరచబడగలం. దినదినము దేవునితో కలిసి జీవించే గొప్ప ధన్యత, ఆధిక్యాన్ని పొందగలుగుతాం. పరలోకాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
పొద్దున ఒక సహోదరికి చెప్పినప్పుడు ఇదే చెప్పాను నేను. ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం 34వ వచనం, అక్కడ యేసు ప్రభు మేకలుగా గొర్రెలుగా విడగొట్టబడ్డారు తీర్పు దినం వచ్చినప్పుడు అని. ఎందుకంటే తీర్పు మన దగ్గరే మొదలవుతుంది. ఈ సంగతి తెలవాలి మనందరికీ. తీర్పు స్థానిక క్రీస్తు సంఘాల యొక్కనే ప్రారంభించబడుతుంది తీర్పు. అప్పుడు సంఘంలో సువార్తకు అవిధేయులుగా ఉన్న వాళ్ళ గతి ఏంటి అనే ప్రశ్న ఎదుర్కొంటే అలాంటి గతి మనకు పట్టకూడదు, అలాంటి కష్టం మనకు రాకూడదని, అంత ఇబ్బంది ఇరుకు మనకు రాకూడదని మనం అందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా బయలుదేరామా, ఇంట్లో పరలోకానికి వెళ్ళిపోయామా అన్నట్టే వెళ్ళిపోవాలి, మధ్యలో బ్రేక్ లేకుండా. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీకోసం నేను సిద్ధం చేసిన ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఎందుకట? నేను ఆకలి కొంటే నువ్వు నాకు అన్నం పెట్టావు, నేను దాహం కొని ఉంటే నువ్వు నాకు దాహం ఇచ్చావు, నేను రోగిలో పడి ఉంటే నువ్వు నన్ను పరామర్శించావు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడడానికి వచ్చావు, జైల్లో ఉంటే చూడడానికి వచ్చావు, నువ్వు నాకు కావాల్సిన ప్రతి కష్టాన్ని తీర్చావు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నువ్వెప్పుడు వచ్చావు నేను ఎప్పుడు చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నా సహోదరులో ఒకరికి చేసావు అంటే నాకు చేశావు. లోకం పుట్టింది మొదలుకొని నీకోసమే పరలోకం, లోకం పుట్టింది మొదలుకొని కూడా నీకోసం తయారు చేయబడ్డదే పరలోకం. నరకం మన కోసం కాదు. 41వ వచనంలో అదే ఉంది. నరకం మన కోసం తయారు చేయలేదు దేవుడు. అసలు రామ్ సార్, పరలోకం మాత్రమే దేవుడు మన కోసం చేశారు, నరకాన్ని మన కోసం చేయలే. నరకం ఎవరి కోసం చేశారంటే తెలుసా? అపవాదికిని వాని దూతలకును, అనగా సాతానికి వాడి దూతల కోసం నరకాన్ని తయారు చేశారు. మనమైనటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనందరి కోసం పరలోకం తయారు చేశారు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏం జరుగుతుందంటే, మనము దేవునితో కలిసి ఉండి దేవుడు ఆయన కుమారుడు ఉండే పరలోకానికి వెళ్ళడం మానేసి అపవాదిగాడి పంచం చేరి ప్రార్థన ఎక్కొట్టి దేవుని కార్యాలు ఎక్కొట్టి వాడిని బాగా సంతోషపెట్టి అపవాదిగాడికి సంతోషం ఆనందం కలగజేసే వాళ్ళగా మనం ఉండిపోయి మనం అన్నింటినీ మర్చిపోయి మనం దేవుడితో ఉండడం మానేసి వాడితో పోయి ఉండడం వల్ల ఏమైందంటే వాడికి వాడి దూతల కోసం సిద్ధం చేసిన నరకం మనకు వచ్చింది. కానీ యాక్చువల్గా నరకం మనకు కాదు నరకం. అపవాదికి వాడి దూతలకు నరకం, సాతానికి వాడి దూతలకు నరకం. ఇప్పుడు మనం సాతానుతో ఉండిపోతున్నాం. ఎందుకంటే దేవుని పక్షంలో ఉండని ప్రతి వాడు సాతాను పక్షమే, దీంట్లో వివాదమే లేదు. దేవునితో లేని ప్రతి వాడు దయ్యంతో ఉన్నట్టే. అందుకే సంఘ క్రమశిక్షణ గురించి ఆలోచిస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి మనందరం చేసినటువంటి కార్యాల గురించి ఆలోచిస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అత్యంత క్రమశిక్షణకు లోబడి ఉండవలసింది. లోపలికి వచ్చామా బయట వదిలేయాలి. అందుకే నేను కూడా ఏం చేస్తుంటానంటే అప్పుడప్పుడు మొబైల్స్ అన్ని ఫ్లైట్ మోడ్ పడేయండి అంటాను నేను. ఫస్ట్లో 4-5 వారాలు అందరూ విన్నాను. ఆ తర్వాత అరవకుండా ఎవరు మొబైల్ వాడలేదు పెట్టుకున్నాను. ఉండి ఏంటంటే అది లోపల నుంచి డ్రర్ అట్లా అది వైబ్రేషన్ పెడితే అది సౌండ్ చేయకుండా అది ఊపుతుంటుంది లోపల. అప్పటి వరకు వాక్యం వింటూ ఏకాగ్రతతో వాక్యం వింటున్నాడు కాస్త మామో ఎక్కడో ఏదో ఊడిపోయింది అనుకుంటాడు లోపల. అది మోగగా దేవుడిని తీసి పక్కన పడేసి ఏం జరిగిందని తీసుకొస్తుంది. చూడగానే ఏముంటుందంటే ఓం అని ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం మర్చిపోయి ఇంట్లో ఏం చెప్పిందో చేయకపోతే మనకి ఇంట్లో ఫుడ్ బెటరు, ఇంట్లోకి రానియరు అని ముందు ఆ పనులు సరిపోయింది. నేను ఎవరిని నేను ఎవరిని తప్పు పట్టట్లే. దేవునితో లేని ప్రతి ఒక్కడు దయ్యంతో ఉన్నట్టే. దేవుని కార్యాన్ని క్రమంతో మర్యాదతో చేయని ప్రతి వాడు దయ్యంతో ఉన్నట్టే. అప్పుడు వాళ్ళ కోసం ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. తీర్పు మన యొక్కనే, అనగా స్థానిక సంఘం యొక్కనే అది ప్రారంభించబడితే ఆ స్థానిక సంఘంలో రెండుగా ఉన్నటువంటి వాళ్ళలో దేవుడు వైపు ఉన్న వాళ్ళందరూ పనిలోకి వెళ్తే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళ గతి ఏంటి అనే ప్రశ్న ఏర్పడింది. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించరు కాదు, అది మొన్న మీ అందరినీ దేవుడు మరెక్కువ దీవించి ఆశీర్వదించాలని కోరుకున్నాను. మనమందరం పరలోకం వెళ్ళడానికే ఇక్కడ సమకూర్చబడ్డామని చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, 20 ఏళ్ళుగా నేను పడ్డటువంటి శ్రమకు ప్రతిఫలం ఇది. 20 ఏళ్ళు మేము పడ్డటువంటి అవమానాలకు, చీత్కారాలకు, శ్రమలకు, కష్టాలకు, తిండి తిన్నామో తినలేదు, ఉన్నామో లేదో, బట్టలు ధరించుకున్నామో లేదో, ఇంత శ్రమ చేసి దేవుని కోసం పనిచేస్తే
ఇక్కడ మీరు నా కంటి ముందు నాకు ఫలితాల్లాగా కనబడుతున్నారు. మీ అందరికీ నేను తండ్రి. నాకంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి కృష్ణన్ అయినా ఈ సమయంలో ఇక్కడ ఆయన నా కుమారుడే. ఆ తర్వాతనే ఆయన నాకు అన్న బయటికి వెళ్తే. దేవుడి మీ అందరిని దీవించి ఆశీర్వదిస్తున్నాను. సువార్థికుని గౌరవించడం నేర్చుకోండి. సువార్థికునికి ఎదురు మాట్లాడటం మానేయండి. మీరందరూ సువార్థికుడు చెప్పినట్టు చేయండి. 20 ఏళ్ళ శ్రమ పడితేనే మీకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలిసింది నాకు. నేను ఏదైనా చెప్పాను అంటే దాంట్లో 100 సార్లు ఆలోచించకుండా ఒక్క మాట కూడా చెప్పండి. నేను ఎదురు మాట్లాడడం మానేయండి. మీ తండ్రిని మీరు అవమానం చేశారు. ఇప్పుడే పౌలు గారు అదే చెప్పాడు. నేను ఒక తండ్రి బాధ్యతలాగా మిమ్మల్ని కొడుకులు కూతురులాగా చూశానని ఆయన రాసినటువంటి ఉత్తరంలో అదే చెప్పాను నేను మీకు. అనగా సువార్థికుడు స్థానిక సంఘానికి తండ్రి లాంటి వాడు. ఆయన మీకు అందించే ప్రతి విషయంలో మీరు అందరూ ఆయన మాటకి లోబడే విధంగా ఉండాలి. అలాగనే సంఘ క్రమశిక్షణకు మీరందరూ లోబడి ఉండాలి. క్రమంగా ఏదైతే నిర్ణయం చేసామో ఆ నిర్ణయానికి లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, 8 గంటలకు ప్రార్థన అంటే మీరు 8 గంటలకే ఉండేవారిగా ఉండాలి. మీరు అంత మాత్రమే కాదు, ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా మీరు అందరూ ఆరాధనలు అటెండ్ చేసేవారు. ఎంత కష్టమైనా రాని సుధాకర్ సార్, ఎంత కష్టమైనా రాని, ఏదున్నా దేవునికి తెలుసు. ముందు దేవుని ఆరాధించండి, ఆ తర్వాత మిగతా పనులు చేయండి. ఎంత చిన్న కష్టం వచ్చినా. మొన్న నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో ఏం చెప్పానంటే, ఏంట్రా ఈరోజు బడికి రాలేదు అని అడిగినాను. నా బిడ్డకు జ్వరం వచ్చింది అయ్యగారు అని. యేసుప్రభు మీ బిడ్డ జ్వరం కూడా తగ్గిలేడా అని అడిగాను. ఎంత సిద్ధిగా ఉంది నాకు. కాదు అయ్యగారు, నేను హాస్పిటల్లో పోయి చూపించుకొని వచ్చేసరికి ప్రార్థన అయిపోయింది. నువ్వు ఎలా పోతావు అసలు నీ దేవుని వదిలేసి అని అడిగాను నేను. మీ అందరికీ ఎన్ని ఎందుకు చెప్తున్నంటే, సుమి, మిమ్మల్ని దేవుడు మరీ ఎక్కువగా దీవించాలని, ఆశీర్వదించాలని, మీ అందరికీ పరలోకం ఇవ్వాలని కోరుకొని మాత్రమే ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను నేను. అంతే. ఈ మాటలన్నీ మీకు చెప్పడానికి 20 ఏళ్ళ శ్రమ పడి మీకోసం ఇంత తయారు చేసి చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.